మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్ననాటి నుంచి తాను స్వతహాగా ఓ మంచి చదువరి, ఫలితంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఆయనకు అంది వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశాంత జీవనాన్ని కొనసాగించే అవకాశం తనకు అంది వచ్చినప్పటికీ కూడాను ఆయన ప్రజాసేవే లక్ష్యంగా పోలీస్ శాఖను ఎంచుకున్నారు. ఆయన గురించి తెలియని వారు, ఆయనతో మాట్లాడని వారు తనను ఒక చెండశాసనుడని అనుకుంటుంటారు. అయితే అది విధి నిర్వహణలో మాత్రమే. తనతో మాట్లాడితే గానీ తెలియదు తన పోలీస్ శాఖలో సిబ్బంది బాగోగుల కోసం, వారి సంక్షేమం కోసం తాను ఎంతటి కృషి చేస్తున్నాడా అని. శాంతి భద్రతల పరిరక్షణకు గణనీయమైన స్థాయిలో శ్రమిస్తున్నారు నారాయణపేట డిఎస్పీ నల్లపు లింగయ్య. దాదాపుగా 1 కాదు 2 కాదు 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయంటుంటారు. ఇది వాస్తవమేనండి? ఎస్. వీడియో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావచ్చు, ప్రశాంతమైన జీవనం గడిపే అవకాశం మీకు ఉండేది. కానీ పోలీస్ శాఖని ఎందుకు ఎంచుకున్నారు మీరు అసలు? అంటే కొద్దిగా ఛాలెంజింగ్ జాబ్ ఒకటి, తర్వాత మీ ఆహార్యం కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, మీరు చాలా మృదు స్వభావం అని నాకు అనిపిస్తుందండి. కానీ మీ డిపార్ట్మెంట్ లో చాలా మంది మీరు ఎండ శాసనుడు అంటుంటారు. ఇది ఎందుకండి అసలు? అంటే డ్యూటీ పరంగా చిన్నప్పటి నుంచి కూడా మీరు స్వతహాగా మంచి చదువరి అంటుంటారు, అంటే మంచి మెరిట్ స్టూడెంట్ అంటున్నారు. మిమ్మల్ని చదువులో విద్యార్థులను మిమ్మల్ని ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారంటే మీ అమ్మగారు ప్రోత్సహించారా, లేకపోతే మీ నాన్నగారు ప్రోత్సహించారా? ఇద్దరిది స్పెషల్. మా మదర్ బాగా హార్డ్ వర్క్ అంతా కూడా మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. గత 2 ఏళ్ల కిందటి వరకు ఉన్న నారాయణపేట వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నారాయణపేట వేరు అంటున్నారు స్థానికులు. అంటే మీరు డిఎస్పీగా వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చాయండి అసలు? సహజంగా అంటే నారాయణపేట ఒక పోలీస్ అధికారిగా బాధితులకు నేను న్యాయం చేయలేకపోయాను పై అధికారుల ఒత్తిడితో అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి? పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే అంత ఆషామాషి కాదండి. అంటే రాజకీయ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా చదివిస్తారు? ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. నారాయణపేట్ అనగానే ఎవరికైనా తక్కువ గుర్తొచ్చేది ఒకే ఒకటి, అంటే ఈ నారాయణపేట అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అంటుంటారు. అలాంటి నారాయణపేట ఏరియాలో శాంతి భద్రతల పరిరక్షణకు గణనీయమైన స్థాయిలో శ్రమిస్తున్నారు నారాయణపేట డిఎస్పీ నల్లపు లింగయ్య. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. డిఎస్పీ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారండి? మధ్యతరగతి కుటుంబమే. అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ. తాతగారు కానీ లేదా మా పేరెంట్స్ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. సూర్యాపేట డిస్ట్రిక్ట్, నాగార్జున సాగర్ ఏరియా, కానీ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే సార్, మీ విద్యాభ్యాసం అంతా కూడాను ఎక్కడెక్కడ సాగింది, ఏ విధంగా సాగిందండి? ఒక ప్రైమరీ స్కూల్ వరకు మా విలేజ్లోనే లింగాలో జరిగింది. తర్వాత హై స్కూల్ గడ్డిపల్లి ఉండే. అక్కడ నుంచి మా విలేజ్ నుంచి అక్కడికి మేము నడుచుకుంటూ పోయేది. ఒక 300-4 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ పోయేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళం. తర్వాత ఇంటర్మీడియట్ సూర్యాపేటలో జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years నేను హైదరాబాద్ పోయాను. హైదరాబాద్లో డిగ్రీ, ఎంఏ, బీఎడ్, ఎల్ఎల్బి కంప్లీట్ అయింది. అక్కడ మిగతా ఇంటర్మీడియట్ తర్వాత అంత ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ జరిగింది. అంటే ఎంత దాకా చదువుకున్నారు సార్ అసలు మీరు? నేను ఎంఏ ఉస్మానియాలో ఎంఏ చేశాను. తర్వాత ఎన్ఎస్ఆర్ కాలేజ్ దాంట్లో నీలం సంజయ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేశాను. తర్వాత లా కాలేజీలో ఒక లా చేశాను. చిన్నప్పటి నుంచి కూడా మీరు స్వతహాగా మంచి చదువరి అంటుంటారు, అంటే మంచి మెరిట్ స్టూడెంట్ అంటున్నారు. ఎస్. అంటే మిమ్మల్ని చదువులో విద్యార్థులను మిమ్మల్ని ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారంటే మీ అమ్మగారు ప్రోత్సహించారా, లేకపోతే మీ నాన్నగారు ప్రోత్సహించారా? ఇద్దరిది ఉంది. ఎస్పెషల్ మా మదర్ బాగా హార్డ్ వర్క్ అంతా కూడా మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాం మేము. తర్వాత మొత్తానికి ఉన్న పొజిషన్ నుంచి కొద్దిగా మనం ఎలివేషన్ కావాలనే ఉద్దేశంతో, మనకున్న అగ్రికల్చర్ ఫ్యామిలీ కొద్దిగా మనం ఇంకా పైకి రావాలనే ఉద్దేశంతో మనం నిర్ణయించుకొనేసి చూడడం జరిగింది. దాదాపుగా 1 కాదు 2 కాదు 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయంటుంటారు. ఇది వాస్తవమేనండి? ఎస్, 4 వచ్చినాయి. ఒకటి ఫస్ట్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చిండే, దాన్ని నేను ఒక 2 years చేశాను.
1993లో గ్రూప్ 3లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి ఒక 2 years చేశాను. యాచారం మండల్ చేశాను. ఒక 1 year పోస్టింగ్ చేశాను, 1 year ట్రైనింగ్ ఉండే. దాని తర్వాత మా ప్రధాన టార్గెట్ గ్రూప్ 1 ఉండే. గ్రూప్ 1 1994లో ఇంటర్ దాకా పోయాను కానీ రాలేదు. తర్వాత బీఈడి చేసిన కాబట్టి డిఎస్సి కూడా రాశాను. 8th ర్యాంక్ వచ్చింది రంగారెడ్డి జిల్లాలో, బట్ జాయిన్ కాలేదు. అండ్ గ్రూప్ 2B ఒకటి వచ్చింది, మన పోలీస్ ఏపీఎస్సిలోనే వచ్చిండే, బట్ బై దట్ టైం నేను విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నాను కాబట్టి జాయిన్ కాలేదు. తర్వాత 96లో ఎస్ఐ వచ్చింది. దాని తర్వాత విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి దానికి ఇది చూజ్ చేసుకోవడం జరిగింది, గ్రూప్ 2. ఓకే అండి, ఇప్పుడు వీడియో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావచ్చు, ప్రశాంతమైన జీవనం గడిపే అవకాశం మీకు ఉండేది. కానీ పోలీస్ శాఖని ఎందుకు ఎంచుకున్నారు మీరు అసలు? అంటే కొద్దిగా ఛాలెంజింగ్ జాబ్ ఒకటి, తర్వాత మనం ఇంకా పబ్లిక్ ప్రజలకు ఇంకా కొద్దిగా డైరెక్ట్గా సేవలు చేయొచ్చు అనేది ఒకటి, ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నదానికంటే ఇంకా ఎలివేషన్, గ్రూప్ 2 క్యాడర్ కాబట్టి కొద్దిగా ఎలివేషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఆప్ చేయడం జరిగింది. 1996లో పోలీస్ శాఖలో మీ ప్రస్థానం ప్రారంభమైంది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి మీకు అసలు? ఫస్ట్ పోస్టింగ్ మహబూబ్నగర్ జిల్లా అలాట్ అయింది. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎస్ఐగా గద్వాల రూరల్లో చేశాను 1998 అప్పుడు. గద్వాల రూరల్ ఫస్ట్ పోస్టింగ్. తర్వాత గద్వాల కొత్తకోట చేశాను, దాని తర్వాత నవాపేట చేశాను, తర్వాత ఐజా పోలీస్ స్టేషన్ చేశాను, మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే. అండ్ 2 Town చేశాను, మహబూబ్నగర్ 2 Town. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మహబూబ్నగర్ 2 Town ఎస్ఐ చేశాను. నా సర్వీస్ అంతా కూడా మ్యాక్సిమం మహబూబ్నగర్ జిల్లా చేశాను. తర్వాత అండి పదోన్నతులు కావచ్చు, అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు. పదోన్నతి 2010లో వచ్చింది సిఐగా. సిఐ చేసిన తర్వాత నారాయణపేట సిఐ ఒక 3 years చేశాను. దాని తర్వాత 2011 నుంచి 14, దాని తర్వాత సిటీ ట్రాన్స్ఫర్ అయితే సిటీ పోయాను. దాని తర్వాత మళ్ళీ సైబరాబాద్ కూడా ఒక ఎలక్షన్ కోడ్లో సైబరాబాద్ పోయాను. దాని తర్వాత సిఐడి కూడా చేయడం జరిగింది. సిఐడి సిఐగా చేయడం జరిగింది. తర్వాత డిఎస్పీ కూడా 3 years పాటు 2021 నుంచి 24 వరకు డిఎస్పీగా చేయడం జరిగింది సిఐడిలో, తెలంగాణ మన సిఐడిలో. ఇవి రివార్డ్స్ అంటే మొదటి నుంచి అంటే ఇప్పుడు ఒక 100 పైగా రివార్డ్స్ ఉన్నాయి. జిఎస్సీస్ కానీ, తర్వాత క్యాష్ రివార్డ్స్ కానీ, కమెండేషన్స్ కానీ, అప్రిషియేషన్స్ కానీ కొన్ని ఉన్నాయి. తర్వాత ఒక సేవా మెడల్ కూడా వచ్చింది. సబ్సిక్వెంట్గా ఉత్తమ సేవా మెడల్ కూడా వచ్చింది. డిపార్ట్మెంట్ ప్రస్తుతాన్ని నేను పొందిన రివార్డ్స్. దాదాపు 2 ఏళ్ల పాటు మీరు ఈ నారాయణపేట డిఎస్పీగా పనిచేశారు. ఇప్పటికి మరో ఏడాది పాటు కూడా మీరు కొనసాగే అవకాశం ఉందంటున్నారు ఇక్కడే. అంతా సీనియర్ ఆఫీసర్స్ మా మీద పెట్టే దృష్టి కానీ, తర్వాత మనం చేసిన విధానం కానీ, దాన్ని బట్టి మన నిర్ణయం అవుతుంది. ఎంతకాలం ఉంటాం అనేది మనం చేసే పనితనాన్ని బట్టి, మా సీనియర్ ఆఫీసర్స్ మా పైన ఉన్న అప్రిషియేషన్ బట్టి ఉంటుంది. సార్, మీ ఆహార్యం కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, మీరు చాలా మృదు స్వభావాన్ని అని నాకు అనిపిస్తుందండి. కానీ మీ డిపార్ట్మెంట్లో చాలామంది మీరు చండశాసనుడు అంటుంటారు. ఇది ఎందుకండి అసలు? అంటే డ్యూటీ పరంగా సహజంగానే డ్యూటీ పరంగా మనం అన్ని మెమోలు దొచ్చి చార్జ్ మెమోలు ఇచ్చి పని చేసుకోలేము ఎవరిని కూడా. కాకపోతే మనం కొద్దిగా గట్టిగా పని చెప్పి చేయించుకోవడం, తద్వారా మనకు ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవడం ఒకటి. అండ్ అంటే ఆ పర్టికులర్గా మనం ఆ విధంగా బిహేవ్ చేయకపోతే మన మెను కూడా దానికి గ్రావిటీ తెలియకపోవచ్చు. అందుకని చెప్పేస్తేనే అట్లా ఉంటుంది. కానీ పనిచేసే వాళ్ళని సహజంగా ఏమన్నాం మేము, పని చేయని వాళ్ళని ఉంటే వాళ్ళ బట్టి కొద్దిగా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి చేయిస్తాం. దానివల్లనే అట్లా ఉండొచ్చు. కానీ గత 2 ఏళ్ల కిందటి వరకు ఉన్న నారాయణపేట వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నారాయణపేట వేరు అంటున్నారు స్థానికులు. అంటే మీరు డిఎస్పీగా వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చాయండి అసలు? ఏ విధంగా మీరు అంటే ఒక సెన్సిటివ్ ఏరియాలో మీరు ఇలాంటి మార్పులు ఏ విధంగా తీసుకురాగలరు? సహజంగా అంటే నారాయణపేట కొంత ఏంటంటే నారాయణపేట సీఏగా నేను ఒక 15 years బ్యాక్ సీఏ చేశాను. 2011 నుంచి 14 చేశాను. అయితే అది కొద్దిగా అవగాహన కావచ్చు. తర్వాత ఏంటంటే సహజంగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణపేట అనేది కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా. నారాయణపేట డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఒకటే సబ్ డివిజన్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. నారాయణపేట టౌన్ కానీ, నారాయణపేట కానీ, తర్వాత ఊట్కూరు కానీ, మక్తల్ కానీ, అండ్ ఈవెన్ కోజ్గి కానీ, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు, అన్ని సర్కిల్ హెడ్ క్వార్టర్స్ కూడా కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా. బట్ మనకున్న ప్రజలతో సంబంధాలు కానీ, తర్వాత మనం చేసిన మా సీనియర్ ఆఫీసర్ సూచనల మేరకు, ఎస్పీ గారు కానీ, మా సీనియర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ సూచనల మేరకు మనం అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ కావడం, తర్వాత మా సిబ్బంది మాకు కోఆపరేట్ చేయడం, ప్రతి ఒక్క ఇలాంటి వాటి వల్ల ప్రజల సహకారం, తర్వాత రాజకీయ నాయకుల సహకారం,
అండ్ మా సిబ్బంది సహకారం వీటితోటి మనకు మ్యాక్సిమం ఎక్కడ కూడా మనం మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా కూడా నడిపేయడం జరుగుతుంది. అది కోఆపరేషన్ అని చెప్పి అనుకుంటున్నాను. దాదాపుగా మరో 6 ఏళ్ల పాటు మీకు సర్వీస్ ఉందండి శాఖలో. ఎప్పుడైనా మీకు అనిపించిందా సార్ అసలు ఏదైనా ఒకనొక సందర్భంలో అరే ఎందుకు ఇంత నిత్యం ఒత్తిళ్లతో కొరకు ఈ కేసులు, కోర్టులు, ఈ దొంగలు, ఈ మర్డర్లు, ఈ టెన్షన్ జీవితం ఎందుకు వచ్చానా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఎప్పుడే అనిపించలేదు. ఎందుకంటే అది ఛాలెంజెసే అట్లా ఉంటాయి. డిపార్ట్మెంట్ అంటేనే ఇంటర్నల్ సెక్యూరిటీ కాబట్టి మనకు డిపార్ట్మెంట్లో అంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆర్మీ చేస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ అది మనం ప్రజల మధ్యలో ఉండి చేస్తాం కాబట్టి ఒత్తిళ్ళు అంటే సహజంగా ఉంటాయి. మనం కొద్దిగా ఛాలెంజింగ్గా చేయడం జరిగింది. తర్వాత అవి కూడా ఎప్పుడే అనిపించలేదు. కాకపోతే అనిపిస్తుంది ఒక్కోసారి కానీ బట్ ఇక బ్యాలెన్స్ చేయాలి ఫ్యామిలీని అండ్ మన జాబ్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఉన్నంతలా మనం ఇబ్బంది లేకుండా చేసినాం. అంటే మీరైతే కోరి మరీ ఈ డిపార్ట్మెంట్లో వచ్చారు సార్, కానీ మీ కుటుంబ సభ్యులు అంటే మీరు వాళ్ళకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు అని ఒక భావన వాళ్ళ కలిగే అవకాశం ఉంటుంది కదా సార్? సహజంగా అనిపిస్తుంది కాబట్టి కాకపోతే దీంట్లో ఏంటంటే మేము గమనించింది ఏంటంటే వైఫ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండి కోఆపరేట్ చేసినట్లయితే మేము ఇంకా డ్యూటీ బాగా చేయగలం. చేసినాం కూడా అట్లే. యాక్చువల్ చెప్పాలంటే ఇంట్లో మా పిల్లల కేర్ అంతా మా మిస్సెస్ తీసుకోబట్టి కూడా వాళ్ళు కూడా ఒక అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ అయింది, ఇంకో అబ్బాయి ఎన్ఐటి జంషెడ్పూర్లో కంప్లీట్ అయింది. అంటే వాళ్ళు కొద్దిగా మా తరఫున మాకు సహకారం అందిస్తూ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మా ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ చూసుకున్నారు కాబట్టి మనం ఆ మాత్రం మనం సక్సెస్ చేయగలం. ఓకే సార్, మీ దృష్టిలో ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే ఏ విధంగా ఉండాలంటారు? అంటే వాస్తవానికి వృత్తిని ప్రేమించాలి. మనం మిగతా వాటి మాదిరిగా అంటే వృత్తిని ప్రేమించాలి, కష్టపడే తత్వం ఉండాలి. తర్వాత మనం ముందు యాంటిసిపేట్ చేయగలిగాలి సిచ్యువేషన్ని. మనం ఎందుకంటే ఒత్తిళ్లతో కూడుకున్నది కాబట్టి తర్వాత మనం ఆ టైంలో మనం ఇమీడియట్ స్పందించి నిర్ణయం తీసుకోకపోతే ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆ చిన్న ఇష్యూతో కూడా కావచ్చు. కాబట్టి మనం ముందే యాంటిసిపేట్ చేసి ఆ సంబంధిత వ్యక్తులతో మాట్లాడి పరిస్థితికి ఏమి కారణం అవుతుంది దానికి అంటే ఫ్లేరప్ కావడానికి ఏం అవకాశాలు అని చెప్పి చేసి వాటిని మనం కర్బ్ చేసే పరిస్థితి చేసుకుంటే ఎవరైనా మంచిగా చేయొచ్చు. పోలీస్ శాఖలో ఒక అధికారిగా మీకు విశేష అనుభవం ఉందండి. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు బాగా అంటే మీరు ఛేదించిన కేసులు అంటే చాలా ప్రత్యేకించి మిమ్మల్ని బాగా సంతృప్తిపరిచిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఎస్, నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నారాయణపేటలో అయిన కేసులలో నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే అప్పుడు ఒక 12 కేసులు అయ్యిండే సిఏగా 3 years పీరియడ్ ఉన్నప్పుడు. దాంట్లో ఏంటంటే ఒక 7 కేసులు కన్విక్షన్ అయినాయి. అంటే లైఫ్ మర్డర్ కేసులు కానీ థెఫ్ట్ కేసులు కానీ ఇవన్నీ కూడా 7 cases కన్విక్షన్ అయినాయి అనమాట. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నారాయణపేటలోనే ఒక కేసు చెప్పేస్తే మాజీ మున్సిపల్ కమిషనర్ ఉండే ఆయన, ఇక్కడ అశోక్ నగర్ ఉంటుంది నారాయణపేటలో, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉండే ఆయన వేరే వాళ్ళ పని మనిషితోటి అతనికి సమ్ ఇంటిమసీ ఏదో ఉండే. ఆ పని మనిషికి వేరే ఒక దొంగ అంటే దొంగతనాలు చేసే వ్యక్తితోటి కర్నూలు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ మడకసిర అని ఉంటుంది, ఆ వ్యక్తితోటి ఆ అమ్మాయికి పరిచయం ఉండే, ప్రేమ ఉండే. అయిన తర్వాత ఈ విషయం అమ్మాయి ఆయనకి చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఇద్దరు కలిసేసి అతని ఇంట్లో ఉండగానే మున్సిపల్ కమిషన్ ఇంట్లో ఉండగానే ఎవరు లేనప్పుడు వీళ్ళు పోయేసి అతన్ని ముందే ఇంటికి రమ్మని చెప్పింది. పెట్టిన తర్వాత బెడ్ కింద పడుకున్నాడు అతను. అన్న తర్వాత ఈ అమ్మాయిని పిలిపించినప్పుడు ఆమె అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు పని మనిషితోటి చేస్తున్నప్పుడు ఆమె అది చూసేసి తట్టుకోలేక అతను మున్సిపల్ కమిషన్ని గొంతుకు చంపేశాడు. దాంట్లో ఇమీడియట్లీ మనం డాగ్ స్క్వాడ్ పిలవడం జరిగింది. ఎవరని చెప్పి చూసిన తర్వాత కూడా అప్పుడు సీసీ కెమెరాలు కూడా మనకు లేకుండే. అప్పుడు ఇమీడియట్లీ సిడిఆర్ ద్వారా మనం చూసుకొని సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత అక్యూడ్ మనకు మడకసిర అనంతపూర్ డిస్ట్రిక్ట్ మడకసిర అని తెలిసింది. ఇమీడియట్లీ ఆ నెక్స్ట్ డే 1 day ఏం లేదు గ్యాప్లో నెక్స్ట్ డే నేను మా టీం అందరం కూడా అక్కడ పోవడం జరిగింది. లైవ్గా అతను వాడిన వెపన్ కానీ ఆ బ్లడ్ అట్లే ఉంది వెపన్కు మన కత్తికి అది కానీ అతను చంపిన తర్వాత ఆ వస్తువులు కూడా చంపాడు, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వాచ్ కానీ ఇది చంపాడు అనమాట. అతన్ని పోయేసి ఇమీడియట్లీ మనం నెక్స్ట్ డేనే పట్టుకొని రావడం జరిగింది. ఆ కేసు సబ్సిక్వెంట్గా అది కన్విక్షన్ అయింది, లైఫ్ కన్విక్షన్ అయింది అతనికి కానీ ఆమెకు కానీ ఇద్దరికి కూడా. వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇన్ జైల్. అదొక అంటే ఇంకా వేరే కేసులు చాలా కన్విక్షన్ అయినాయి, అది సాటిస్ఫాక్షన్ కేసు.
తర్వాత రీసెంట్లో చిన్న పాప కేసు అయ్యండి నారాయణపేటలో ఒక 2 months బ్యాక్ చిన్న పాప 5 years పాపది. అదే విలేజరు సమ్ బ్యాడ్ హ్యాట్ ఉండే ఒక నానమ్మ వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఇంకో చిన్న పాప అంగన్వాడీ స్కూల్ పోతుంది పాప. వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ వేరే తమ్ముడికి కొద్దిగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు అనమాట, డెఫ్ అనమాట అబ్బాయి. అక్కడుండే క్రమంలో ఆ చిన్న పాపని అంగన్వాడీ స్కూల్లో పెట్టి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర పోయారు. పోయిన తర్వాత అక్కడ విలేజ్ అతనే డ్రంకెన్ స్టేట్లో అండ్ అది అంటే వైఫ్ని వదిలిపెట్టిన ఆయన. ఆ వ్యక్తి వచ్చేసి ఆ పాప నానమ్మ పక్కన పడుకుని పాపని తీసుకెళ్ళి చెరువు కట్ట దగ్గర పోయి తీసుకెళ్ళి చిన్న పాపని ఆయన చంపేసాడు. ఆ వస్తువులు కూడా పట్టీలు కూడా తీసుకుపోయాడు అనమాట. అలాంటి కేసు ఇమీడియట్లీ మేము 2-3 daysలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మా టీంలు ఏర్పాటు చేసి మిగతా ఆఫీసర్స్ అంతా కూడా ఇమీడియట్ 2 daysలో డిటెక్ట్ చేయడం జరిగింది. అతను మనం జైలు పంపడం జరిగింది. ఛార్జ్షీట్ కూడా విదిన్ పీరియడ్లో ఛార్జ్షీట్ వేసినాం. ఇప్పుడు ట్రయల్కి ఉందన్నమాట. అది ఖచ్చితంగా దాంట్లో మేము కన్విక్షన్ పడాలని కోరుకుంటున్నాం. కన్విక్షన్ పడుతుంది దాంట్లో ఖచ్చితంగా. అది కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్ కేసు. అది విదిన్ తక్కువ టైంలోనే ఛార్జ్షీట్ వేసిన ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది. కన్విక్షన్ కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. సార్ మరో 6 ఏళ్ల సర్వీస్ ఉంది. భవిష్యత్తులో ప్రస్తుతం డిఎస్పీగా ఉన్న లింగయ్య గారిని ఏఎస్పీగా చూసే అవకాశం ఉందా? మ్యాక్సిమం అడిషనల్ ఎస్పీ అయితే అవుతాం, ఎస్పీ అయితే అవుతాం. సర్వీస్ ఉంది కాబట్టి అవుతాం. సీనియర్ ఆఫీసర్ల కోఆపరేషన్ మనం చేసే ఉద్యోగం, మనకున్న కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మన డ్యూటీ కూడా సిన్సియర్ చేసి ప్రమోషన్ ఖచ్చితంగా తీసుకుంటాం. విధుల నిర్వర్తనలో ఈ పై ఉన్నతాధికారుల సహకారం కావచ్చు, మీ కింది సిబ్బంది చేయూత కావచ్చు, ఏ విధంగా ఉందండి మీకు? 100% సహజంగానే సీనియర్ ఆఫీసర్స్ మనం చేసే పని బట్టేసి మనని అంచనా వేస్తారు. దాన్ని బట్టి మనకు వచ్చే గౌరవం కానీ అవి కూడా 100%. నాకు అలాంటి అందరూ కూడా నేను ఎస్ఐ పనిచేయడం సిఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇంకా సీనియర్ ఎస్పీ గారు కానీ ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కానీ డిఐజీ సార్ కానీ ఐజీ సార్ కానీ ఎవరైనా కోఆపరేట్ చేశారు. తర్వాత సిఏ అయిన తర్వాత ఇంకా పై అధికారులు, డిఎస్పీ అయిన తర్వాత ఇంకా పై అధికారులు, డీజీ సార్ వరకు కూడా మాకు అందరూ కూడా ఎక్కడ మా సందర్భాలు ఉన్నాయో ఎక్కడ కూడా మాకు కోఆపరేషన్ ఉంది. మనం పనిచేసిన దాన్ని బట్టేసి మనకు సహకారం అందించబట్టే మనం ఈ ఉన్నంతలో ఈ స్థాయిలో ఉన్నాం. తర్వాత ఇదే ఇంకా సిబ్బంది కూడా ఎక్కడెక్కడైతే మనకు కుటుంబ సభ్యులు మానే సిబ్బంది కూడా ఎక్కడైతే మనం పనిచేసినాం వాళ్ళందరూ యాక్చువల్గా మెన్ సహకారం లేకుండా మనం ఏం పనిచేయలేము. సహజంగా కూడా కింది స్థాయి సిబ్బంది వాళ్ళ వెల్ఫేర్ కానీ లేకపోతే వాళ్ళకు ఆ డ్యూటీ పరంగా ఇది కానీ చూడబట్టి వాళ్ళందరి సహకారంతో ఉన్నంతలో సమాజం కొంతవరకు మంచి చేయగలరు. నారాయణపేట ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, వారి ధనమాన ప్రాణ వస్తువుల పరిరక్షణ కావచ్చు, డిఎస్పీ లింగయ్య గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మన ఫర్దర్ వచ్చే బందోబస్తులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కానీ తర్వాత ఇంకా సీనియర్ ఆఫీసర్ ఆలోచన మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇంకా కూడా ఆ కాంబినేషన్ పనిచేస్తాం. ఇంకా కూడా ఇంకా ముందుకు పోయేటట్టు చూస్తాం. ఇంకా పోలీసుకి ముందుగా గౌరవప్రదంగా ఉండేటట్టు చూస్తాం. ఎలాంటి ఇన్సిడెంట్స్ కూడా కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా అయ్యేటట్టు చూస్తాం. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు వచ్చేటట్టు చూస్తాం. మ్యాక్సిమం మా ద్వారా మంచి పేరు వచ్చేటట్టు చూస్తాం. డిఎస్పీ లింగయ్య గారి బలం ఏంటి, బలహీనతలు ఏంటి? బలం అంటే ఇప్పుడు సహజంగానే అంటే ఒకటి ఏదైనా ఇష్యూ వస్తే ముందు యాంటిసిపేట్ చేయడం ఒకటి. మా బలానికి వస్తే ముందు ఇది అంటే ఈ ఇష్యూ ఎట్లా ఫ్లేర్ అప్ కావచ్చు అని చెప్పి ముందు యాంటిసిపేట్ చేయడం. ఒకవేళ పోతే నష్టాలు ఏంటి, రిపర్కేషన్స్ ఏంటి దీనికి అని చెప్పేసి యాంటిసిపేట్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసి సీనియర్ ఆఫీసర్ మాట్లాడి బందోబస్తు స్కీమ్ పెట్టుకొని తర్వాత అలా ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవడం అనమాట. ముందు పోలీస్ డిపార్ట్మెంట్లో ముందు యాంటిసిపేట్ చేయకపోతే అది జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. అందుకే అది కాకుండా ముందు యాంటిసిపేట్ చేసి దాన్ని చేయడం అనేది అది మ్యాక్సిమం బలం అనుకుంటున్నాం. బలహీనత అంటే ఏం లేదు అంటే ఇంకా అంటే కొద్దిగా వర్క్ డిలే కాకుండా చూడడం అనేది ఒకటి అనిపిస్తుంది. వర్క్ అంటే కొద్దిగా ఫాస్ట్గా అయ్యేటట్టు చూసుకోవడం అనేది ఒకటి చేసుకోవడం. ఓకే అండి. ప్రెసెంట్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? యూత్ అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా మనిషి డెవలప్మెంట్ కావాలంటే హార్డ్ వర్క్, నో షార్ట్ కట్స్. కష్టపడితే అది కంటిన్యూషన్. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మనకు నచ్చిన రంగం ఎంచుకొని ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ కష్టపడి పనిచేస్తూ పోతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అది పర్టికులర్ ఈ రంగం ఐఐటి లేకపోతే ఇంకోటి అని కాదు.
తర్వాత సినిమా రంగం లేకపోతే ఇంకోటి ఏదున్నా కానీ నిబద్ధత ఉండేసి కమిట్మెంట్ ఉండి మనం కష్టపడుతూ పోతే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. అది ప్లస్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు. మనం చేసే పని మీద మనం కాన్ఫిడెన్స్ చేయగలం. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి, కమిట్మెంట్ ఒకటి, తర్వాత హార్డ్ వర్క్. ఇది చేస్తే ఖచ్చితంగా మనం ఏ ఫీల్డ్లో ఏమనుకుంటున్నామో ఆ టార్గెట్స్ మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఇది మనం ప్రస్తుతానికి మన ఆలోచన ప్రకారం యూత్కి ఇచ్చేస్తాం. ఓకే అండి, చివరిగా ఒక ప్రశ్న డిఎస్పీ గారు. డిఎస్పీ లింగయ్య గారి జీవితాశయం ఏంటండి అసలు? అంటే జీవితంలో స్థిరపడ్డారు, మీ పిల్లలు స్థిరపడ్డారు, ఇంకా ఉంటాయి కదా, నేను ఇంకా ఏదో సాధించాలి ఫలాంది అని ఏదన్నా, అలా మీకు ఏదన్నా ఒక డ్రీమ్ ఉందా? అంటే సహజంగా అంటే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది టైం, విలువైంది టైం. టైంను వేస్ట్ చేయొద్దు అనేది ఒకటి. తర్వాత ఫర్దర్ ప్రస్తుతానికైతే నాట్ ఎట్ డిసైడెడ్, బట్ అంటే కొంత ఫ్యూచర్లో ఏమైనా ఉంటే అంటే రిటైర్మెంట్ తర్వాత కానీ ఇంకోటి కానీ కొంత క్లాసులు చెప్పుకుంటూ పిల్లలకి కావంటే యూత్ కావంటే సందేశం ఇవ్వడం ఇలాంటివి అని ఉంటే క్లాసులు అటెండ్ కావడం ఇలాంటి ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో కొన్ని ఏదైతే చేయలేదో కొన్ని కార్యక్రమాలు, పర్సనల్ విషయాలు కొన్ని ఉంటే వాటిని చేయించడం అనేది స్పెసిఫిక్ ఏం లేదు, కానీ ఫర్దర్ వాటిని అంటే కంటిన్యూ చేయడం అనేది ఒకటి. వ్యక్తిగత విషయాలు ఏదైతే మనం చేసినామో వాటిని ఫర్దర్ కంటిన్యూ చేయడం ఒకటి. ఒక పోలీస్ అధికారిగా బాధితులకు నేను న్యాయం చేయలేకపోయాను పై అధికారుల ఒత్తిడితో అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి? మ్యాక్సిమం లేవు. అంటే ఎట్లుంటుందంటే మనం చేసే పని సీనియర్ ఆఫీసర్ కనుక ఈ విధంగా ఉన్నా సార్ అని చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఓకే ప్రొసీడ్ అని చెప్పంటారు. అలాంటి సందర్భాలు అయితే ఏం లేవు. అందరు ఆఫీసర్లు సహకారం అందించారు. దాని తర్వాత జెన్యూనిటీని మనం వివరించినట్లయితే, గ్రౌండ్ రియాలిటీ మనం వివరించినట్లయితే ఖచ్చితంగా ఆఫీసర్స్ కూడా ప్రోత్సహిస్తారు కూడా. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే అంత ఆషామాషి కాదండి. అంటే రాజకీయ నేతల ఒత్తిళ్ళు, ప్రలోభాలు, బెదిరింపులు ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా చదివి చూసారా? ఉంటాయి, కానీ ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి. బట్ వాటిని కూపప్ కావాలంటే మన సందర్భాలు వివరించడం. ఆ సందర్భాలు ఈ సందర్భంలో మనం ఈ విధంగా చేస్తే మనకు ఏం లాండ్ ఆర్డర్ కానీ బ్రేక్ కాదు, సమాజానికి కూడా మంచిదని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి చేయడం జరిగింది. కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రాజకీయ ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. బట్ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ముందరికి పోగలేను ఉన్నంత ఇప్పటివరకు అయితే ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. ఓకే డిఎస్పీ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.